చివరి దాకా చూడండి. చివరిలో చెప్తాను పద్యం ఏంటో. ఈ భూమి మీద మనకి 3 వంతులు నీళ్లే ఉన్నాయి, 1 వంతు మట్టే ఉంది. అయినా కానీ మనకి నీటి సమస్య ఉన్న ఊర్లు చాలానే ఉన్నాయి. చెన్నైలో ఏకంగా సముద్రమే ఉంది, కానీ నీటి సమస్య కూడా ఉంది. అదే వేమన గారు కూడా ప్రశ్నిస్తుంది, ఇవ్వటానికి అన్ని నీళ్ళు ఇచ్చావు, ఉన్న సముద్రాలన్నింటిలోనూ ఉప్పు కలిపావు అనేది ఆ వేమన గారు కూడా ఫీల్ అయిన పాయింట్ అది. ఉదదిలోన నీళ్లు ఉప్పులుగా చేసి పసిడి గలుగు వానిని పిసిన చేసి బ్రహ్మదేవుని చేత పదడైన చేతర విశ్వదాభిరామ వినరవేమ. అన్ని నీళ్ళు ఇచ్చావు, కానీ ఉప్పు నీళ్ళు ఇచ్చావు. కొంతమందికి ఐశ్వర్యం ఇచ్చావు, కానీ వాడిని పిసినారిని చేసావు. ఏంటి ఈ 2 పనులు ఉపయోగం లేని పనులు కదా బ్రహ్మదేవ అనేది ఆయన క్వశ్చన్. ఇంకా ఇలా మనం క్వశ్చన్ చేయాలంటే మనం చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, కానీ మనం పద్యాల్లాగా రాయలేం. ఎవడికి అవసరంలో ఉంటాడో వాడికి ఇవ్వడు, ఎవడికి అవసరం లేదో వాడికి ఇస్తాడు. ఇచ్చినవన్నీ కూర్చొని తిందాం అనుకున్న టైంలో షుగర్ లాంటివి ఇస్తాడు. ఇలాంటి పాయింట్స్ యాడ్ చేసుకుంటూ వెళ్తే అది పద్యం కాదు, పెద్ద గ్రంథం అయింది. ఇలాంటి పాయింట్స్ మీకు ఏమైనా ఉంటే కామెంట్స్లో తెలపండి. ఇంకా హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు? దుమ్ము దులిపేయండి ఈరోజు. ఇంకా అలాగే మన వీడియోని లైక్ చేయండి. చాలా లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, కానీ అలా చూసేసి వెళ్ళిపోతున్నారు. న్యాయమా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గ్రేట్ డే.